మన పనిలో మనం ఉంటాం. పిల్లలతో ఆడుకునే పనిలో ఆడుకునే వాళ్ళు ఉంటాం, ఫోన్ చూసుకునే పనిలో ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏ రకమైన పని ఎవరికి వాళ్ళకి ఉంటుంది. పనులు లేవని ఎవరిని అనలేం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటుందో తెలుసా? ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక మంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు అల్లటప్పగా వెళ్తారండి? ఒక మంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర కూడా అవసరంలా, ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్తారా? అక్కడికి వెళ్ళేటప్పుడే భయం లేకపోయినా భయం ఉన్నట్టుగా కనబడతారు. చెప్పులు ఆమె దూరాన్ని విడిచి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఫోన్ వస్తుందేమో చెప్పి ముందుగానే ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటారు. కానీ దేవుని సంధికి వచ్చినప్పుడు ఆ ఫోనుని కాసేపు మనం పక్కన పెట్టలేకపోతున్నాం. మన ఆత్మీయ జీవితం బలపరచకపోవడానికి కారణంలో మొదటి కారణం ఏంటి తెలుసా? ఫోనే. ఆత్మీయ జీవితాన్ని సగం నాశనం చేస్తుందని అనట్లా, సర్వనాశనం చేసేస్తుంది ఈ ఫోను. దేవుని సన్నిధిలో మనము ఆయన మాటను వినేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ప్రతి విషయంలో మనము దేవునికి వ్యతిరేకమైన వాటి అన్నిటిని పక్కన పెట్టుదుము గాక.